జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఏమిటండి అన్ని కొత్త వస్తువులు చూపించాల్సిన బదులు ఇలా వాడేసిన దీపాలు ఇవన్నీ పట్టుకొని ఈ వీడియో చేస్తున్నానని అనుకుంటున్నారా? చూడండి, మనకి ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను, మన దగ్గర ఉన్న క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్, ఫినిషింగ్ అండ్ మనకి వెయిట్, ఈ మూడు కంపేర్ చేసుకోవాలి. మేము ఎందుకు ఈ ప్రోడక్ట్స్ గురించి మేము ఇంత ఇదిగా చెప్తున్నాము అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్లస్ అందరూ మెయింటెనెన్స్ ఫ్రీ అంటున్నారు. మెయింటెనెన్స్ ఫ్రీ అంటే ఏంటండి, ఇదంతా ఏంటి అసలు మాకేం అర్థం కావట్లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. నేను షార్ట్స్ పెట్టాను, కొన్ని వీడియోస్లో కూడా పెట్టున్నాను ఇంతకుముందు, అయినా కూడా మళ్ళీ చేస్తున్నానండి. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసేవండి. మేము ఇప్పటికి దాదాపు అంటే ఈ దీవాళీకి వచ్చేసి ఇవి త్రీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్న దీపాలు, మ్యాంగో దీపాలు. నేను ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీ అనేసి మేము వాడేది కూడా ఆయిల్ అయితే పోస్తామండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ పోస్తాము. కానీ నేనైతే ఎప్పుడు దీన్ని పీతాంబర్ కానీ చింతపండు కానీ ఇవన్నీ పెట్టి మేము వాడలేదండి. ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను మీకు, ఇవాళ మీ కళ్ళ ముందే ఇలా తీసి మరీ చూపిస్తున్నానండి. ఈవెన్ ఈ దీపం కూడా నిన్న మనది అమ్మవారి పాదుకలు వాటి కోసం అని చెప్పేసి నేను వాడానండి. కొత్త పీస్ నేను ఓపెన్ చేసి మరీ వాడాను అనమాట ఈ దీపాన్ని. మీకు తెలుస్తుంది కదా క్లియర్గా, అంటే ఆయిల్ పెట్టానండి నేను. దీన్ని అస్సలు మేమైతే చింతపండు కానీ పీతాంబర్ కానీ ఇవన్నీ వేసి మేము ఇవి కడగనండి. జస్ట్ సాఫ్ట్ కాటన్ క్లాత్, అంటే బనియన్ క్లాత్స్ ఉంటాయి కదా, వాటితో నేను తుడిచిపెట్టేస్తామండి. వీటిని ఒకసారి తుడిచేస్తాము. నెక్స్ట్ ఇది ఎక్కడ ఆయిల్ అనేది లేకుండా చూసుకోవాలండి, అది కూడా చెప్తున్నాను మీకు. ఆయిల్ లేకుండా మొత్తము వాడిన ఆయిల్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మనము వాడిన వాటిని మళ్ళీ ఫ్రెష్గా స్వామికి కానీ అమ్మవారికి కానీ పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ కూడా వాటర్తో క్లీన్ చేసుకోకుండా ఎలా చేసుకోము కాబట్టి జస్ట్ వాటర్ కింద ఒకసారి నీళ్ళ కింద తడిపేస్తామండి. ఒక దారి కింద పట్టేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది. మీకు జిడ్డు కూడా ఉండదండి. ఒకవేళ ఇన్ కేస్ మనకు అనిపించినా కూడా మీరు దాన్ని కూడా మనము క్లీన్ చేసుకోవడానికి ఎట్లా అంటే నీళ్ళ దారి కింద కనుక ఒకసారి క్లీన్ చేశాక మంచి క్లాత్ తీసుకొని పొడి బట్ట పెట్టి తుడిచేసుకున్నాం అనుకోండి, అసలు మనకి ఇవన్నీ కూడా ఇది కూడా ఉండదండి. ఎంత నీట్గా వెళ్ళిపోతుందో చూడండి. దీనికోసము మళ్ళీ సోప్ వాటర్ అనేది వాడొద్దండి. సోప్ వాటర్ వాడామనుకోండి మళ్ళీ కెమికల్ కదా అవి, సోప్ వాటరు, సోప్స్ కానీ అవన్నీ కూడా. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ దీని మీద ఎక్కడన్నా స్టాగ్నెట్ అయి ఉందనుకోండి, ఆ స్టాగ్నెట్ అయి ఉన్న దగ్గర మళ్ళీ దీనికి కెమికల్ రియాక్షన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఇది అంటే సోప్ ఇది తగిలింది అనుకోండి, అవి కెమికల్స్తో చేసినవి కాబట్టి మళ్ళీ దీని మీద కెమికల్ రియాక్షన్ అనేది కంపల్సరీగా వస్తుందన్నమాట. ఆ రియాక్షన్ అనేది లేకుండా ఉండాలి కాబట్టి నేను సోప్ వాటర్ యూజ్ చేయొద్దని చెప్తున్నానండి. అలా చేసేసి మళ్ళీ మీ వస్తువు పాడైందనే మాట మనకి రాకూడదు కాబట్టి ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంత క్లియర్గా చెప్తున్నాను అనమాట. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి, అంటే మీకు అర్థమవుతుందని నేను క్లియర్గా చూపిస్తున్నానండి. లేకపోతే ఇవంతా కూడా చేయాల్సిన పని కాదు కదా. ఒకసారి కనుక లేదు మనకి కొంచెం ఇంకా జిడ్డుగా ఏదైనా అనిపించింది అనుకోండి, ఒకసారి కొంచెం లూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో కనుక ఆ నీళ్ళతో కడిగేసుకొని మనము తుడిచిపెట్టుకున్నా కూడా సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఇది ఆయిల్లో వాడిన వస్తువులాగా ఎక్కడన్నా ఉందా మీకు, ఇంతకు ముందు యూజ్ చేసిన దానిలాగా ఎంత నీట్గా ఉందో చూడండి. అలాగే ఈ పసుపు కుంకాలు పెడతాం కాబట్టి ఆ పసుపు కుంకం పెట్టిన దగ్గర కూడా దాన్ని నిల్వ ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అట్లానే ఇది ఎప్పుడు వాడిన వస్తువుని అప్పుడే, అంటే ఇవాళ వాడేసి ఒక వారం రోజుల తర్వాత క్లీన్ చేసుకోవడం కాదండి, అది కూడా చెప్తున్నాను. ఇలాంటివన్నీ చేసేసి ఇది మెయింటెనెన్స్ ఫ్రీ అన్నారు, లేకపోతే మరకలు పడినాయి అనేది మీరు కంప్లైంట్ చేయొద్దు. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కొంతమంది దగ్గర జరిగిన సందర్భాలని మేము తిరిగి ఇంత వీడియోలో చెప్తున్నాము అంటే అక్కడ ఏదో ఒక చిన్న ఇష్యూ ఉంటేనే నేను ఇంతగా ఈ వీడియో చేయాల్సి వస్తుందండి. అలాగే చూడండి, ఇది నేను బ్లాక్ యాంటిక్లో ఉందండి, ఎంత షైన్ ఉందో చూడండి.
అందరూ అడుగుతారు, బ్లాక్గా అయిపోతాయి బ్లాక్ యాంటిక్లో, ఎందుకు మీరు బ్లాక్ యాంటిక్ వస్తువులు కూడా నీట్గా ఉండవు కదా, బ్లాక్ యాంటిక్ అయితే ఇలా బ్లాక్ వచ్చేస్తాయి కదా అని అనుకుంటారండి. కానీ కాదండి, ఎంత నీట్గా పోయిందో చూడండి. నేను మేము ఇంకా కోకోనట్ ఆయిల్తో యూజ్ చేసి తుడవండి, కోకోనట్ ఆయిల్ పెట్టేసి అని చెప్తున్నాను. ఇక్కడ గాళ్ళల్లో అక్కడ నూనె నిల్వ లేకుండా చూసుకోండి, లేదంటే అలా గ్రీన్గా చిలుము పట్టినట్టు వచ్చేస్తుంది కదండి. అది ఈ వస్తువే కాదండి, ఇత్తడి వస్తువులు ఏవైనా కూడా అలా చిలుము పట్టినట్టు వచ్చేస్తాయి. కాబట్టి అక్కడంతా కూడా వాటర్ ఆయిల్ అనేది లేకుండా చూసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అసలు ఇది వాడిన వస్తువులాగానే అనిపిస్తుందండి. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇది కూడా ఒకసారి మనం ఎలాగో వాటర్లో చేసి క్లీన్ చేస్తాం కాబట్టి దాంతో ఒకసారి తుడిచేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ పడినప్పుడు తుడిచేస్తాం కాబట్టి నీట్గా వచ్చేస్తాయి కూడా. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత నీట్గా వచ్చాయో. అంటే చాలామందికి తెలియదండి, అంటే వస్తువు కొన్న తర్వాత కూడా దాన్ని ఉపయోగించుకునే విధానం బట్టి దాని లైఫ్ కానివ్వండి, దాని విలువని ఇంకా అంటే ఎప్పటికీ నిలిచిపోయేటట్లుగా ఎలా మెయింటైన్ చేసుకోవడం అనేది కూడా తెలియాలి కదా. ఇవన్నీ కూడా మనకి హై క్వాలిటీ బ్రాస్లో ఉన్నాయండి, షీటెడ్ కాదు, నార్మల్ బ్రాస్ కాదు, ఫైన్ బ్రాస్ కాదు, సూపర్ ఫైన్ క్వాలిటీలో ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఎంత క్లియర్గా మేము ఎంతో చెప్తున్నాము మీకు. సేమ్ ప్రోడక్ట్స్ అంటే సేమ్ మోడల్స్ సేమ్ వెయిట్లో ఫైన్ బ్రాస్లో రావచ్చు, నార్మల్ బ్రాస్లో రావచ్చు, సూపర్ ఫైన్ క్వాలిటీలోనూ రావచ్చు అండి. సో మేము మా దగ్గర ఉన్నవన్నీ కూడా మంచి క్వాలిటీ, హై క్వాలిటీ బ్రాస్ ఉన్నాయి. నేను 1కి 10 సార్లు చెప్తున్నాను, మరి ఈ మధ్య చెప్పడం కూడా మానేశానండి. ఎందుకంటే అదేం పనిగా చెప్తూ చివరికి ప్రతి వీడియోలో అదే అవుతుంది అనేసి నేను చెప్పడం మానేశానండి. లేకపోతే మనకి ప్రీవియస్ వీడియోస్లో అన్నీ కంటిన్యూగా చూసే వాళ్ళకి తెలుస్తుంది, అర్థమవుతుంది కూడా ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటి, ఎలా ఉంది అనేది. నేను ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను కదండి, మన హారతులు అన్నీ కూడా హారతులు పెట్టిన వీడియో ఒకటి చేస్తున్నాను ఇంతకుముందు. ఆ వీడియోలో కూడా చెప్పానండి. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసేదండి, ఇది పంచహారతి. నేను మోర్ దాన్ 2.5 years అవుతుందండి. నేను ఇంతవరకు దీన్ని సోప్ వేయలేదు, అలాగే పీతాంబర్ కానీ, లెమన్ కానీ, సాల్ట్ కానీ ఇవన్నీ పెట్టి నేను కడిగిందే లేదండి. అలా అని ఇవన్నీ బ్రాస్ కాదండి. మళ్ళీ దాని మీద ఒక డిస్కషన్ మొదలవుతుంది, ఎలా ఉంటాయి ఇవి, మీరు పాలిష్ ఎలా చేయిస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయండి. ఇది నేను డిబేట్ చేయడం కాదండి, మన దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎట్లాంటివి ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్, అలాగే దాని ఫినిషింగ్ కూడా, దానికోసం అని చెప్పి ఇంతగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను కనిపించాల్సిన అవసరం లేదండి, మా వస్తువులు మీకు వీడియోలో క్లియర్గా తెలియాలి, మా ఆలోచన అది. అందుకోసం అనేసి మేము వీడియో ముందుకి రావడం లేదండి. లేకపోతే వీడియో వచ్చి ఒకసారి కనిపించామనుకోండి, మీకు కూడా కొంచెం తెలుస్తుంది మనుషులం ఏంటి మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఏం చెప్తున్నాం, మేము చెప్పేది నిజమా కాదా అనేది కూడా మీకు క్లియర్గా వీడియోలో మా ఫేసులు చూసినా కూడా మీకు అర్థమవుతుందండి. నియర్ ఫ్యూచర్లో మేము స్క్రీన్ మీద కూడా కనిపిస్తామండి, అప్పుడు మీకు తెలుస్తుంది నేను చెప్పేది అబద్ధమా నిజమా అనేది. ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న వాళ్ళకి నేను వచ్చిన కస్టమర్స్ మళ్ళీ తిరిగి మన దగ్గర కొనుక్కుంటున్నారు అంటేనే మాకు ఆ నమ్మకం పెరుగుతుంది. మాకు ఇంకా కూడా చాలా సంతోషంగా కూడా ఉందండి, మమ్మల్ని అందరూ ఇంతగా ఆదరిస్తూ ఉన్నందుకు కూడా. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఏమన్నా ఒక్క చిన్న ఆయిల్ ఇది కానివ్వండి ఎక్కడన్నా కూడా కనిపించట్లేదు, అంత నీట్గా వచ్చేస్తాయండి. కానీ మనము వాడుకొని అంటే వాడిన వస్తువుని మళ్ళీ డైరెక్ట్గా అట్లా పెట్టకూడదు కాబట్టి వాటర్లో ఒకసారి మేము తడిపి పెట్టేస్తాను. అలానే మెయింటెనెన్స్ ఫ్రీలో ఏంటి అసలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయని మీరు అనుకోవచ్చండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది ఎలిఫెంట్ అండి, కొంచెం ఇవన్నీ తీస్తున్నాను. ఇవి ఎలిఫెంట్స్. నేను వీటిని కొని నియర్లీ 17 years అవుతుందండి, నియర్లీ 17 years. ఇది లేపాక్షిలో కొన్నాను. ఇంత మీకు నమ్ముతారో నమ్మరోనండి, నేను ఏనాడు దీనికి పీతాంబర్ కానీ లెమన్ కానీ ఇవన్నీ పెట్టి కడిగిందే లేదండి.
జస్ట్ వాటర్ అంటే డస్ట్ పడుతుంది కాబట్టి వాటర్తో క్లీన్ చేస్తాను. ఇదంతా జిలుగుగా ఉన్నాయి కాబట్టి టూత్ బ్రష్తో ఒకసారి అట్లా అనేసి ప్లెయిన్ వాటర్ కింద కడిగి తుడిచిపెడతాను. ఇది మీకోసం ఇప్పుడు నేను ఒక ఎలిఫెంట్ని కడిగి చూపించానండి. నేను చెప్తున్న మాట మాత్రం వాస్తవం అండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇది నేను కాదు, మేము లేపాక్షిలో కొన్నాం అన్నమాట. మోర్ దాన్ 17 years, నాకు గుర్తుండి మోర్ దాన్ 17 years అవుతుంది ఇది కొని. నేను మీకు ఇప్పుడు ఇందులో డస్ట్ పెట్టిన ఒకటి ఇది మీకు క్లియర్గా తెలుస్తుంది కదండి ఎంత షైన్ ఉంది ఎలా ఉంది అనేది. ఈవెన్ నేను దీనికి కోకోనట్ ఆయిల్ కూడా వేసి తుడవలేదు. మీకు ఇప్పుడు క్లీన్ చేయకుండా ఉన్న నేను ఎలిఫెంట్ని చూపిస్తున్నాను చూడండి. ఇది దాదాపు నేను 3 months అవుతుంది ఇది క్లీన్ చేసి, ఆ డస్ట్ పట్టేసి ఉన్నాయన్నమాట. ఇందులో చూడండి ఎక్కడ ఈ షైన్ ఎలా ఉందో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ పొట్ట దగ్గర అదంతా క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇక్కడంతా కూడా అంటే మెయింటెనెన్స్ ఫ్రీనా, వస్తువు ఎంత బాగుంది ఎంత క్వాలిటీలో ఉంది అనేదాన్ని మీకు, ఇది మా వస్తువు అయితే కాదండి, నేను క్లియర్గా చెప్తున్నాను. మేము అమ్మిన వస్తువు కాదు, మాది కాదు, నేను లేపాక్షిలో తీసుకున్నానని చెప్తూనే ఉన్నాను. చూడండి, నేనైతే ఇంతవరకు దీనికి పీతాంబర్ కానీ లెమన్ కానీ సాల్ట్ కానీ పెట్టి తోమిందే లేదు, చింతపండు పెట్టి తోమిందే లేదండి. అలానే ఇది బ్రాస్ కాకుండా కాదండి. కొంతమంది అనొచ్చు ఇవన్నీ ఇట్లా చూపిస్తున్నారు, ఇవి అసలు ఇంత షైన్ ఎలా ఉన్నాయి బ్రాసేనా అనేసి. ఇది ప్యూర్ హెవీ క్వాలిటీలో ఉన్న బ్రాస్ మాత్రమే మేము అమ్ముతున్నామండి. నార్మల్ క్వాలిటీ కానీ నార్మల్ బ్రాస్ కానీ మేము అమ్మడం లేదు. అంటే ప్రైజెస్ కంపేర్ చేసుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంటుందండి. కానీ అది ఒక్కటే కాదు కదండి, మనకు కావాల్సింది క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్, ఇది కూడా కంపేర్ చేసుకోవాలి. మేము ఎందుకని రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాము అంటే, మేము ఆ జెన్యూనిటీ కోసం మా సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే ఆ జెన్యూన్ సప్లయర్స్ కావాలి కాబట్టి, మా మ్యానుఫ్యాక్చరర్స్ అంత జెన్యూన్గా ఉంటారు కాబట్టి మేము వాళ్ళ దగ్గర తప్పితే వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మీ కస్టమర్కి అమ్మడం అనేది మా అభిమతం కాదండి. ఇది గమనించండి. మా సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రోడక్ట్స్ని మనకి అందించేవాళ్ళు చేయడము ఆ జెన్యూనిటీ కోసమేనండి. మీకు లాస్ట్ టైం కూడా మేము సందియాస్ మేము చూపించాం. సేమ్ ప్రోడక్ట్స్ మనకి చూపించడం ఒకటి చూపిస్తారండి, మన దగ్గర ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఇంకో రకంగా ఉంటుంది. సో అవన్నీ లేకుండా మీకు మీ అందరికీ అందించాలన్న ఉద్దేశంతో, అంటే మీరందరికీ అందించాలన్న ఉద్దేశం మాత్రమే కాదండి, మేము అమ్మేది కూడా మేము అలానే అమ్మాలని మా అభిప్రాయం కాబట్టి మేము దానికోసమని వెయిట్ చేస్తున్నాము. అందువల్ల మేము అంటే జెన్యూన్ ప్రోడక్ట్స్ని మేము సేల్ చేస్తామండి. ఇలా ఉన్నవి మేము ఏదైతే చెప్తున్నామో అది మాత్రమే మీకు పంపిస్తున్నాము. ఇదండి, ఇంతే కాదండి, మనకి ఏమంటే వాతావరణ కండిషన్స్, వాటర్ కండిషన్స్ దాన్ని కూడా బేస్ చేసుకోవాలండి. మీరు ఈ షైను, ఈ ఫినిషింగ్, ఈ క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ క్వాలిటీ మెయిన్ అండి. నేను చెప్తూనే ఉన్నానండి, అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ అయితే అక్కడ తీసుకోవడం చాలా మంచిదండి. కాకపోతే మీరు తీసుకునే వస్తువు ఆ ప్రోడక్ట్ యొక్క విలువ ఎంతలో ఉంది, ఎట్లా ఉంది, దాని క్వాలిటీ, ఫినిషింగ్, ఆ బ్రాస్ క్వాలిటీ ఏంటి, అది మనం ఎంతవరకు తీసుకున్న తర్వాత దాన్ని యూస్ చేసేటప్పుడు అది ఎన్ని తరాలకి ఎలా ఉంది, ఎన్ని ఇయర్స్ అవుతుంది, దాని యొక్క విలువ ఎలా ఉంది, అలా మెయింటైన్ అవుతుందా లేదా అనేదాన్ని మెయిన్ చూసుకోవాలండి. దానికోసమే చెప్తున్నానండి, మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇది నేను ఇప్పుడు వాడిందే కదండి, నేను మీకు మీ కళ్ళ ముందే నేను ఇది క్లీన్ చేసి చూపించాను, ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపించానండి, ఎంత క్లియర్గా. మెయింటెనెన్స్ ఫ్రీ అంటే అర్థం అదేనండి, మీరు చేతులు పడిపోయేటట్లు మనము తోముకోవడము ఇదివరకట్లాగా అలా చేయాల్సిన అవసరమే లేదండి. ఈ బ్రాస్ వస్తువులు అంత క్వాలిటీ, హై క్వాలిటీలో అంత మంచిగా వస్తున్నాయన్నమాట. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మనం వాతావరణం పొల్యూషన్ ఉన్న ప్లేసెస్లో, ఎయిర్ పొల్యూషన్ ఉన్న చోట ఈ వస్తువులు నల్లగా అయిపోతున్నాయి మీకు, లేకపోతే పాడైపోయినాయి, ఇలా కలర్ చేంజ్ అయినాయి అంటే దానికి మేము చెప్పట్లేదండి, జనరల్ కండిషన్స్ చెప్తున్నాము. అలానే ఇప్పుడు సముద్ర తీరంలో ఉన్న వాళ్ళకి
రస్ట్ పట్టదు అని చెప్పేసి మన పెద్ద పెద్ద కంపెనీలు వాషింగ్ మిషన్స్ ఏంటండి, ఫ్రిడ్జ్లు ఏంటి, ఇవన్నీ ఉంటాయి, వాటన్నిటినీ అమ్ముతూ ఉంటారు కదా. కానీ అలా అని చెప్పి వాళ్ళ దగ్గర వస్తువు తొందరగా తుప్పు పట్టిపోతాయి కదండి. మనకి ఈ సీషోర్ దగ్గర ఉన్న వాతావరణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, సముద్ర తీరంలో ఉన్న వాళ్ళకి ఇనుప వస్తువులు కానివ్వండి, ఏ వస్తువు అయినా కూడా తొందరగా ఆ వాతావరణంలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అవి త్వరగా పాడైపోతాయండి. అలానే మనకి, నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నానండి. నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను ఈ వర్క్ కూడా. మనకి ఇక్కడ దిల్సుఖ్ నగర్ దాటాక అక్కడ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, అంటే ఆ మూసీ నది దగ్గరలో అక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళకి వాతావరణం చాలా పొల్యూషన్ ఉంటుందండి అక్కడ. అంటే వస్తువులు కానివ్వండి, వెండి వస్తువులు అవి అయితే ఒక పొద్దున్న తోమపెట్టుకుంటే సాయంత్రానికే నల్లబడిపోతాయని చెప్పి మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అందుకని మేము తొందరగా వాడము, ఉన్న వస్తువులను కూడా లోపల దాచిపెట్టేసుకుంటామని చెప్తూ ఉంటారు. అందుకోసమని ఆ వాతావరణ కండిషన్స్ ప్లస్ వాటర్ అండి. బట్ నేను ఇది చెప్తున్నానండి, ఇది 17 years నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నేను దాదాపు 5 ప్లేసెస్ మారాను. నాకు ఇంతవరకు వాటర్లో కానివ్వండి, వాతావరణంలో కానివ్వండి, ఎక్కడ మనకి మార్పు అనేది కనిపించలేదు. ఆ వాటర్కి, ఆ వాతావరణానికి కూడా ఇవి ఇట్లానే ఉన్నాయండి. ఈ బ్రాస్ వచ్చేసి ఎంత నీట్గా, ఎంత బాగున్నాయో చూడండి. జనరల్ కండిషన్స్ చూడాలండి. అలానే ఏదో అంటే పొల్యూటెడ్ వాటర్ ఉన్న చోట, లేదా వాతావరణం పొల్యూట్ అయి ఉన్న చోట మనకి ఈ వస్తువులు పాడైనాయి అని మాత్రం మీరు అనుకోవద్దండి. చాలాసేపు అయిపోయిందండి, మిమ్మల్ని చాలా సేపు ఇలానే వీడియోలో వింటూ కూర్చోబెట్టాల్సి వచ్చింది. అతి త్వరలో మీ ముందుకు వస్తామండి. మేము కూడా ముందుకు వచ్చి మా వస్తువుల్ని కానివ్వండి, మేము కానీ ఎంత జెన్యూన్గా ఉన్నాము ఏంటి అనేది మీకు తెలుస్తుందండి. మేము మాటలు చెప్పడం కాదండి, మన దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అలానే రేట్ ఎక్కువ అని మాత్రం మీరు అనుకోవద్దండి. ఈ ప్రోడక్ట్స్ ఇంత క్వాలిటీలో, ఇంత ఫినిషింగ్లో మీకు అందిస్తున్నామంటే మీరు దాన్ని కంపేర్ చేయాలండి. ఫస్ట్ నేను అప్పటికి ప్రతి వీడియో చాలా వరకు చెప్పే ఉన్నాను, అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇన్నిసార్లు చెప్పడము చాలా అంటే బాగుండదనేసి నేను మాట్లాడడం లేదండి. నేను ఈ మధ్య వీడియో చేయడానికే నాకు టైం సరిపోవడం లేదు. ఇంకా మనం ఇన్నిసార్లుగా ఇదే మాటని చెప్పడము, మన గురించి మనం చెప్పుకోవడం అనేది అంత బాగుండదనేసి నేను మాట్లాడడం లేదండి. ఇదండి ఈరోజుకి వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీ వస్తువులను కూడా మీరు ఇంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. అలానే ఇంకొక విషయం కూడా ఉందండి. ఇప్పుడు ఇది కొత్త వస్తువు అండి, ఇది కొత్తది, డ్యామ్ న్యూ. దీనికి బ్లాక్ యాంటిక్లోనే ఉంది. ఈ షైన్ కనిపిస్తుంది కదండి మీకు. ఈ పాలిష్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఇవన్నీ కూడా మేము కస్టమర్కి పంపించేటప్పుడు మేము తుడిచి పంపించమండి. వస్తువు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు వస్తువుని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసి ఇలాగా సాఫ్ట్ క్లాత్తో, అంటే బనియన్ క్లాత్ కానివ్వండి, టీషర్ట్స్ కానివ్వండి, వాటితో తుడిచిపెట్టుకోవాలండి మనం. లేదు మెత్తటి కాటన్ క్లాత్తో మీరు తుడిచిపెట్టుకుంటే ఈ షైన్, ఇది చూడండి ఇవి ఎలా ఉన్నాయి, ఇట్లా కనిపిస్తాయండి. ఇంత బాగా కనిపిస్తాయి ఈ వస్తువులన్నీ కూడా. అలాగే వెయిట్ కూడానండి, ఇది చూడండి ఎంత బాగా ఉందో. ఇది అసలు ఈ షైన్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇవి కూడా ఈ బ్లాక్ యాంటిక్లో ఇలా ఉన్నవన్నీ కూడా మనము ఇంటికి వచ్చిన తర్వాత వస్తువుని ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలండి. అదండి ఈ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.